పరమాత్మ మన అందరము కూడా ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనకు సంబంధించినటువంటి నియమావళిని మనకు తెలియచేస్తున్నారు. మీరు చేసే కర్మల యొక్క ఫలితాన్ని నాకు విడిచిపెడితే నేనేం చేస్తాను? మిమ్మల్ని బంధనంలో నుంచి బయటపడవేస్తాను. అలా కాకుండా నేను చేస్తున్నానని ఒక పనిని చెయ్యకండి. ఎందుకంటే భగవంతుడు అంతటా పరివ్యాప్తమై ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో తెలియనంత వరకు నేను చేశాను అని మనం కర్మ చేశాం. ఎప్పుడైతే భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు, ఆయన యొక్క ఒడిలోనే మనమందరము కూడా పరివ్యాప్తమై ఉన్నామని తెలిసిన తర్వాత నేను చేస్తున్నాననే భావనలో నుంచి నా చేత భగవంతుడు చేయిస్తున్నారనేటటువంటి భావన పదిలపడాలి. అలా పదిలపడకపోతే భగవంతుడు అంటున్నారు, నా కర్తృత్వం, నేను మీ యొక్క కర్తృత్వాదులకు కారణం కాదు. నా కర్మాణి లోకస్య సృజతి ప్రభువు, అంటే లోకంలో ఎవరైతే నేను చేస్తున్నాననేటటువంటి భావనను విడిచిపెట్టకుండా కర్మ చేస్తారో అలా చేసినటువంటి కర్మల యొక్క ఫలాలు మీరు అనుభవించి తీరాలి. అంటే మనమందరము చేసేటటువంటి కర్మల యొక్క ఫలితాలు ఈశ్వరుడు ఎప్పుడు తీసుకుంటాడు? తీసుకునేది ఎప్పుడు అంటే నేను చెయ్యట్లేదు అనే భావన మీకు ఉండాలి. అలా ఆ భావన రానంత వరకు మీరేమవుతారు అంటే శరీరాలు పొందాలి. శరీరాలు పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను చేస్తున్నానా, నా చేత ఎవరైనా చేయిస్తున్నారా అంటే భగవంతుడు చెప్తున్నారనమాట, నేనే మీతో చేయిస్తున్నాను. తెలియనప్పుడు నేను చేస్తున్నానంటారు. ఇప్పుడు చిన్నపిల్లలండి ఒక పనిని చేసినప్పుడు ఏమంటారు? నానా నేనే చేశాను అంటారు. ఆ పని చేయడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది ఎవరు? వాళ్ళ నాన్నగారు. అయినా ఆ పిల్లవాడు అంటాడు, నేను కదా చేసింది అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? ఆ పిల్లవాడిని సంతోష పెట్టడం కోసం అవును నాన్న నువ్వే చేశావంటారు. అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని ముద్దు చేసి ఏం చేశాడంటే మీరే చేస్తున్నారు అని చెప్పేసి మనకొక అహంకారాన్ని ఇచ్చాడనమాట. నేను చేస్తున్నాననే అహంకారంలో మనం పొందుతున్న ఆనందాన్ని చూసి భగవంతుడు కూడా సరే అన్నాడు. ఆ అహంకారాన్ని మనం ఎక్కడి వరకు తీసుకొచ్చామంటే ఈ సృష్టినే మనం సృష్టిస్తున్నాము అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళేంత వరకు మనం పై స్థాయిలోకి వెళ్ళాం. ఇప్పుడు చిన్న పిల్లవాడు చిన్నప్పుడు ఏదైనా ఒక దానిని నేను చేస్తున్నాను అన్నాడు అనుకోండి, ముద్దు ముద్దుగా చేశావు నానా అంటారు. పెద్దయిన తర్వాత కూడా వాడు పాపపు పనులు చేస్తూ అవన్నీ కూడా మరి విపరీతమైన స్థాయికి ఎదిగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? అది లోకానికి ప్రమాదకారి. అందుకే చిన్నప్పటి నుంచే మొక్కై వంగని రానై వంగునా అని చిన్నప్పటి నుంచే గనక ఆ పిల్లలకి మనం నాన్నా ఇవన్నీ మీరు చదువుకోవడానికి మీరు ఏ పని చేసినా ఇంట్లో అన్ని రకాలుగా నాన్నగారు నీకు ఏర్పాట్లు చేస్తున్నారు, అమ్మ నీకు కావలసినవన్నీ ఇస్తున్నారు, నువ్వు చదువుకోవడానికి ఉపాధ్యాయులు నీకు అన్నీ అందిస్తున్నారని ఏం చేస్తున్నారు? నువ్వు చదువుకోవాలంటే నువ్వు ఎదగాలంటే ఈ లోకం నీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని వాడికి అందిస్తారు. అదే విధంగా ఇక్కడ మనం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానములో కూడా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే మనమందరము ఇన్ని పనులు చేస్తున్నాం. నేను ఈ కులంలో పుట్టాను, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇది తింటున్నాను, నేను ఇలా బ్రతుకుతున్నాను, నేను ఇంత గొప్పగా ఉన్నాను. ఇన్నింటికి కారణం ఏమయ్యింది? ఇన్నింటికి కారణం ఏమైంది అనంటే మనకు భగవంతుడు అన్ని సమకూర్చి మన చేత ఇన్ని పనులు చేయిస్తున్నప్పుడు నేను చేస్తున్నానని కాకుండా భగవంతుడు అన్ని అమర్చి పెడితే నేను ఇందులో ఏం చేస్తున్నాను? నాకు కావలసిన విధంగా నేను జీవిస్తున్నానంటే ఎవరి యొక్క సహాయ సహకారాల చేత నేను జీవిస్తున్నాను? భగవంతుడి యొక్క కృప చేత, భగవంతుడి యొక్క అనుగ్రహం చేత నేనిన్ని పనులు చేస్తున్నానే కానీ నా అంతట నేను ఏదీ చేసుకోలేనని భగవంతుడికి కర్తృత్వాన్ని సమర్పించాలి.
అలా సమర్పించబడినప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? అన్నీ నా మీదనే వేస్తున్నాడు అన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలి? భగవంతుడికి ప్రీతికరమైన పనులు చేయాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అంటే భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మ ఏది? ఇతరులకు సహాయం చేయడం అనేటటువంటి పని ఏదైతే ఉందో అది భగవంతుడికి నచ్చుతుంది. భగవంతుడికి నచ్చిన పని చేస్తే భగవంతుడు మనకేమిస్తాడు? జీవుడిని బంధములో పడకుండా రక్షిస్తాడనమాట. అంటే జీవుణ్ణి కాపాడాలంటే ఇక్కడ మనం ఈశ్వరుడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క పని యందు ఈశ్వర తత్వాన్ని దర్శించగలిగినటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? శాస్త్రమునందు దొరుకుతుంది. భగవంతుడు శాస్త్రములను తయారు చేసి మన అందరికీ అందించాడు. ఆ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు అర్థమయ్యేలాగా బోధించేది ఎవరు? ఆచరణ పూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకున్న సత్పురుషులు ఎవరైతే ఉంటారో వారు సద్గురువులుగా పిలువబడి వాళ్ళ చేత మనకు జ్ఞానము అందించబడుతుంది అన్నమాట. అందుకే మనం ఏం తెలుసుకోవాలి? శాస్త్రముల యందు చెప్పబడినటువంటి జ్ఞానం ఏమిటి? ఈ లోకమంతా భగవంతుడి యొక్క శక్తి చేత నిండి నిబిడీకృతమైంది. ఈ నిండి నిబిడీకృతమైనటువంటి ఆ భగవంతుడిని మనం ఏం చేయాలి? కృతజ్ఞతతో భగవంతుడికి పూజించి భగవంతుడు చెప్పిన విధంగా భగవంతుడికి ప్రీతికరమైన పని చేసినప్పుడు ఆ చేసిన పని యొక్క కర్తృత్వాన్ని మన మీద వేసుకోకుండా భగవంతుడికే సమర్పించాలి. నువ్విచ్చావు, నేను చేశాను. చేయడానికి శక్తినిచ్చింది ఎవరు? మీరే కదా. అన్నీ మీరే. తండ్రి గారు కొడుకుని ఒక పెద్ద స్థాయిలో నిలబెట్టారండి. అంటే పిల్లవాడే కష్టపడి చదివాడు. కానీ చదవడానికి కావలసిన తోడ్పాటు ఎవరిచ్చారు? తల్లిదండ్రులు, తర్వాత పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇలా ఎందరెందరో ఇతనికి తోడ్పాటును అందిస్తే వీడు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు. వీడేమంటాడు? నేను కదా కష్టపడి చదివాను, కష్టపడ్డాను, అందుకే నాకు ఇంత గొప్ప ఫలితం వచ్చిందంటే వీరందరూ లేకుండా నీకు గొప్ప ఫలితం వస్తుందా? రాదు కదా. అంటే మనందరికీ నేర్పిస్తున్నారు భగవంతుడు. నువ్వు చేసినటువంటి ప్రతి కర్మకు కారణం ఒకటి ఉంటుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అంటారు. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యానికి సంబంధించి కారణం ఏమై ఉంటుంది? నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి సత్కర్మ దుష్కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలలో ఉన్నటువంటి ఏదైతే పుణ్యము పాపం ఉంటుందో ఆ పుణ్య పాపాలను ఈ జన్మ ప్రయత్నం చేత భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విధంగా మనం పూర్వజన్మల్లో పాపము చేసుంటే పాపపు జీవితాన్ని గడుపుతామండి. ఆ పాపపు జీవితాన్ని ఏం చేయాలి? ఆ జీవితాన్ని పుణ్యభరితంగా మార్చుకోవాలి అంటే భగవంతుడు చెప్పిన విధంగా బతకాలి. ఒకవేళ పూర్వజన్మలో చాలా పుణ్యాలు చేసి ఈ జన్మలో గొప్పగా బ్రతుకుతున్నామనుకోండి, ఆ శ్రేష్టతను ఇంకా పెంచి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా భగవంతుణ్ణి చేరుకునేంత గొప్పగా మన యొక్క కర్మ ఉండాలి అని పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ మీ యొక్క స్వభావం కొద్దీ ఏం చేస్తారు? నేను చేస్తున్నానని చెప్పేసి కర్తృత్వాన్ని మీ మీద వేసుకుంటారు. అలా మీ మీద వేసుకొని మీరు అహంకరించినంత కాలం అహంకారంతో చేసిన పనులన్నీ మీకేమిస్తాయంటే ఏమవుతుంది? మీరు యజ్ఞయాగాదులు చేశారు, చాలా పుణ్యకర్మలు చేశారు, నేను చేశానన్నారనుకోండి, అప్పుడు మీ ఖాతాలో పుణ్యం పడుతుంది. మంచి పనులు చేశారు కదా, అప్పుడు మీకు పుణ్యం పడుతుంది, బంగారు సంఖ్యలు. మీరు నేనే అన్ని అనుభవిస్తున్నాను చేస్తున్నానని పాపపు కర్మలు చేశారు, ఇప్పుడు మీ ఖాతాలో పాపం పడుతుంది. అంటే పుణ్యం చేస్తే పుణ్యం బంగారు సంఖ్యలు పడతాయి, పాపము చేస్తే ఇనప సంఖ్యలు పడతాయి. ఏవైనా మీ చేతికి బంధించారు, బంగారమైనా ఇనప సంఖ్యలైనా బంధమే కదండి. ఈ బంధంలోంచి విడిపడాలి అంటే నాదత్తే కస్యచిత్ పాపం నచైవన సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానంతో జనులు ఏం చేస్తున్నారు? పుణ్య పాపాలు చేస్తున్నారు. వాటికి తగిన విధంగా పాపాలుంటే పాపాలు, పుణ్యాలుంటే పుణ్యాలు, పుణ్యాలుంటే స్వర్గాది లోకాలు, పాపాలుంటే నరకాది లోకాలకు వెళుతూ అజ్ఞానము చేత ఈ జీవులందరూ కూడా బతుకుతున్నారు. కాబట్టి జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. జ్ఞానము చేత మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి. ఈ దేహానికి సంబంధించిన విషయాలలో మీరు
శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించకండి. జ్ఞానం నేర్చుకోవడం అంటే శాస్త్రము ఎలా బ్రతకమని చెప్తుందో అలా బ్రతకాలండి మనమందరము కూడా. శాస్త్రము విరుద్ధంగా జీవించారనుకోండి, మీకు దేహయాత్ర కూడా సిద్ధించదని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో మనకెక్కడ అంటే 8వ శ్లోకంలో చెప్తారండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః అంటారనమాట. అంటే మీరు శాస్త్ర విహితమైన కర్మ చెయ్యండి. కర్మ చెయ్యకుండా ఉండకూడదు. కర్మ చెయ్యాలి. కానీ ఎలాంటి కర్మ చెయ్యాలి? భగవంతుడు ఎలా బ్రతకమన్నారో ఆ విధంగా బతకండి. అలా బతకకుండా మీకు నచ్చినట్టుగా బతికారనుకోండి, అప్పుడు మీకేమవుతుందో తెలుసా? మీ దేహయాత్రకు సంబంధించి సంపదలుంటాయి కానీ సంతోషం ఉండదు, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి ఏముంటుంది? అందరూ ఉంటారు. బంధువర్గం ఉంటారు. తర్వాత ఇంకా ఆరోగ్యం ఉంటుంది. కానీ ఐశ్వర్యం ఉండదండి. ఇలా మీరు లోకంలో గొప్పగా ఎందుకు జీవించలేకపోతున్నారు? గొప్పగా జీవించడం అంటే అందరూ అనుకుంటారు ఒక 4 కార్లు, ఒక 10 బిల్డింగులు, తర్వాత ఇలా ఏదో ఉండాలనుకుంటారు. బ్యాంక్ బ్యాలెన్సు. అది కాదు. ఏమంటున్నారు పరమాత్మ? పరమాత్మ మనకు చెప్పేటటువంటి జ్ఞానము ఏమయ్యుంది అంటే మీరు ఆనందంగా ఉన్నారా? శాంతిగా ఉన్నారా? మనస్సు యందు ఏ విధమైనటువంటి కలత లేకుండా ఉన్నారా? ఆందోళన లేకుండా జీవించగలిగినటువంటి జీవనమే గొప్ప జీవితం. ఇలాంటి జీవితం మీకుంది అంటే మీరు శాస్త్ర సమ్మతమైన కర్మ చేసి ఉంటున్నారు కాబట్టి మీరు శాంతిగా ఉన్నారు. ఎవరి మనసులోనైనా అలజడి ఉందంటే ప్రతి ఒక్కరూ విచారణ చెయ్యండి. నేను చేసే పనులలో ఏదైనా లోపముందా? ఇతరులకు నేను ఏదైనా హాని చేస్తున్నానా? హాని చేసేటటువంటి పని ఏమవుతుంది? మన మనస్సు యందు అలజడి కల్పిస్తుంది. అలజడు లేనటువంటి జీవనమే ముక్తిని పొందడానికి కావలసిన స్థితి. అంటే నేను ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నానని మనం అందరం అనుకుంటున్నాం కదా! మరి ఆత్మజ్ఞానము మనము తెలుసుకుంటూ ఆచరిస్తుంటే మనకు కలిగేటటువంటి ఒక ఉపకారం ఏమిటి అంటే మీ మనసు శాంతిగా ఉండాలండి. ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వలన వేరొకరికి హాని కలిగిందనుకోండి, మీకు తెలీదు. కానీ మీరు చేసిన పని ఉదాహరణకి ఏంటంటే ఎవరో మీ ఇంటి ముందుకొచ్చారు. మీ దగ్గర కొంత పదార్థం ఉంది. వాళ్ళకు కొంచెం పెట్టారు. ఇప్పుడు ఆ పదార్థము వాళ్ళు తిందామనుకున్నారు. ఒక 2 గంటలు ఆగిపోయింది. ఇప్పుడు ఆ తినేటప్పుడు ఆహారంలో కాస్త వాసనొచ్చిందండి. అన్నం మెత్తబడిపోయింది. మీరు పెట్టిన పదార్థము వాళ్ళకేమైంది అనంటే తినడానికి కాస్త అనుకూలత తగ్గింది. ఇప్పుడు ఆ అనుకూలత తగ్గడం వల్ల వాళ్ళేం చేశారు ఆకలితో ఆ ఆహారాన్ని తిన్నారు. ఆ ఆహారాన్ని తినడానికి భోక్త ఎవరు? ఈశ్వరుడండి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరణ చేస్తారనమాట. ఏమంటారు? ఇది 21వ శ్లోకం 13వ అధ్యాయం అండి. అంటే ఒక కార్యము జరిగిందంటే కారణం ఉంది. నువ్వు అన్నం పెట్టేటప్పుడు ఈ ఆహారము బాగుందనుకున్నావు. 2 గంటలకు పాడవుతుందనే విషయం కూడా నీకు తెలుసు. అయ్యో! ఏదో మిగిలి ఉంది కదా! పెట్టేద్దామని పెట్టేశారు. నువ్వు పెట్టగానే తిన్నారా? దానివల్ల నీకు దోషం రాకుండా ఉండేది. కానీ వాళ్ళు ఏదో కారణం చేత 2 గంటలు వేచి ఉన్నారు. ఆ 2 గంటలు వేచి ఉన్నందుకు ఆ ఆహారం కాస్త ఏమైంది? తినడానికి కావలసిన ఆనుకూల్యతను పోగొట్టుకుంది. ఇలా అయినా ఆహారం ఆకలవుతుంది కాబట్టి ఉన్నదానితో తృప్తి పడదామని తిన్నాడు. తినటంలో వచ్చిన దోషము లోపటున్న భగవంతుడు ఏమన్నారు? సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఈశ్వరుడు ఆ పదార్థానికి సంబంధించినటువంటి ఫలంలో భోక్తగా ఉన్నాడండి. అంటే భగవంతుడే ఏం చేస్తున్నాడు? ఆ ఆహారానికి భోక్తగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఏదైతే వచ్చినటువంటి దుష్ఫలితం ఉందో, భగవంతుడు కించిత్ ఏమవుతాడు? బాధపడతాడు. అలా బాధపడినప్పుడు ఏమవుతుంది? ఆ ఫలము ఎవరైతే ఆహారం పెట్టారో, పెట్టిన వారికొచ్చేసిందండి. నీ మనసులో నీకు తెలియకుండానే ఏదో ఒక రకమైనటువంటి కలత కనపడుతుంది.
నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టరు. మన జీవితంలో అందరూ గమనించొచ్చండి. ఎందుకు ఆందోళన పడుతున్నామో తెలీదండి. ఎందుకు అశాంతిగా ఉన్నామో తెలీదు. ఎందుకు అంటే, మనము చేసిన పనులలో ఏవో చెడ్డ ఫలాలున్నాయి. ఆ చెడ్డ ఫలాలు ఏమయ్యున్నాయి? మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అశాంతికి మీరు ఉ గురయ్యేలాగా ఏమవుతుంది? మీ కర్మ ఉంటుంది. మనసులో ప్రశాంతత పోగొట్టుకున్నారు. మనమేమనుకుంటున్నాం? ఏదో మిగిలిపోయిన పదార్థం వదిలించుకున్నాం అనుకుంటున్నాం. వదిలించుకున్న తర్వాత కూడా వచ్చే ఫలితం నీ ఖాతాలోనే పడుతుంది. ఆ పడినటువంటి ఫలితం నిన్నేం చేస్తుంది? నిన్ను ఇంట్లో ఉన్న వారితో నువ్వు ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి ఉండదు. అవతలి వాళ్ళు నిన్ను పలకరిస్తే నీకు తెలియకుండానే నువ్వు గట్టిగా మాట్లాడేస్తావు. గట్టిగా మాట్లాడటంతో అక్కడ పెద్ద ప్రమాదం గూడా జరిగే అవకాశం ఉంటుంది. కదండీ! ఇది ఇది అంటే ఇంత చిన్న విషయాలు కూడా మన జీవితం మీద ప్రభావం చూపుతాయా అంటే ఖచ్చితంగా చూపుతాయి. అందుకే భగవంతుడు అంటారు. ఏమంటారు? యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః. మీరు ప్రతి క్షణం జాగరూకతగా ఉండండి. ఆ జాగరూకత ఎలా ఉండాలి అంటే మందమతిలాగా ఉండకూడదండి. ఏదో ఇప్పుడు చేసేస్తున్నానంటే చేసేస్తున్నానని కాదు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నువ్వు ఆహారాన్ని పెడుతున్నావంటే ఈ ఆహారానికి సంబంధించిన జ్ఞానం కొంతుండాలి నీ దగ్గర. ఇప్పటికిప్పుడు ఇది బావుంది. ఓ 4 గంటల తర్వాత దీని పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించు. ఒకవేళ అవతలి వాళ్ళు అమ్మా పెట్టండంటే నీ ఇంట్లో వేరేదేం లేకపోతే, అమ్మా ఇంకో 2 గంటలైతే పాడైపోతుంది. మీరిప్పుడు తింటానంటే తినండి. అప్పుడు పెడతాను. లేదు కాసేపు అయినాక తిందాము అనుకుంటే ఈ పదార్థం పాడైపోతుందని చెప్పి వాళ్ళని అడగవలసిన బాధ్యత నీకుంది. అయ్యో! పెట్టిన అన్నానికి కూడా మేమింతగా ఆలోచించాలా అంటే ఆలోచించాలి. నువ్వు భగవంతుడు ఇచ్చినటువంటి బతుకు మనందరిది కూడా. భగవంతుడు మిమ్మల్ని నలుగురికి ఉపకారం చేసేలాగే జీవించమంటున్నారు. ఒక చెట్టు తాను నలుగురికి ఉపకారం చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఉపకారం చేసేలాగా జీవించవు? నీకు భగవంతుడు బుద్ధి చైతన్యం ఎందుకిచ్చారు? ఇచ్చిన బుద్ధి చైతన్యాన్ని ఎలా వినియోగించుకోవాలి? నలుగురికి ఉపకారం జరిగే విధంగా ఒక చెట్టును గుర్తు చేసుకో. నువ్వడిగితే నీడనిస్తుందా? నువ్వడిగితేనే నీకు పండ్లిస్తుందా? నువ్వడిగితేనే ఏదైనా ఇస్తుందా అంటే, నువ్వడగకుండానే ఇస్తుంది. మనిషి ఆలోచించి అవతలి వారి యొక్క శ్రేయస్సును నువ్వు 1కి 4 సార్లు మరి విచారణ చేసి నువ్వు చేసే కర్మ అవతల వారికి మేలు జరిగేలాగా చెయ్యవలసినది బాధ్యత, కర్తవ్యమా? కర్తవ్యం అంటాడు కృష్ణ పరమాత్మ. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం అంటారు. ఇది నీ బాధ్యత. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ నీ బాధ్యత అనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని చూసుకోవడం నీ బాధ్యత. లోకంలో పరులకు ఉపకారం చేయడం అనేది నీ కర్తవ్యం. కర్తవ్యము అంటే బాధ్యతను మించి పై స్థాయికి వెళ్ళిపోయిందండి. ఖచ్చితంగా చేసి తీరవలసినది కర్తవ్యం. ఎందుకు? నిన్ను నువ్వు విడిపించుకోవా? ఎన్ని జన్మల నుంచి విడిపించుకోకుండా ఆ పలు శరీరాలు పొందుతావు? ఎన్ని శరీరాలు పొందినా భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యం లేదు. చివరకు దేవతగా నువ్వు మారిపోయినా, దేవతైనా మనిషిగా పుట్టి ఇది మంచి, ఇది చెడు, ప్రయత్నపూర్వకంగా నేను మంచి చెయ్యాలని చెడుని విడిచిపెట్టి మంచిని చెయ్యాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఆత్మోద్ధారణ జరుగుతుందని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞాన ఉపదేశం చేస్తున్నారండి. నీ శరీర యాత్రకు సంబంధించి, శరీర యాత్ర అంటే మీ కుటుంబానికి సంబంధించి మీరు సవ్య దిశలో పరమశాంతితో మీరు మీ కుటుంబం జీవించాలి అంటే భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా నువ్వు జీవించాల్సిందే. అందుకోసమే నువ్వు సద్గురువుని చేరి నువ్వెవరో తెలుసుకో. కేవలం ఏదో 4 రోజులు నాకు ఐశ్వర్యం ఉంది, కంటికి కనపడింది చూస్తాను, నోటికి నచ్చింది తింటాను, నాకు అనుభవించవలసినటువంటి సుఖాలన్నీ పొందడానికి కావలసిన ఐశ్వర్యం నా దగ్గర ఉందని అహంకరించి నువ్వు జీవించినంత కాలం నువ్వు మరి ఈ శరీర బంధనంలో నుంచి విడిపడలేవని కృష్ణ పరమాత్మ ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు కర్మ చెయ్యండి. మానవ జీవితం చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైనది, చాలా కష్టంతో కూడినటువంటిది కూడా. ఇప్పుడు ఒక వ్యక్తికి 100 ఎకరాల పొలం ఉందండి. ఆ 100 ఎకరాలను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ఆయనదే కదండి. తల్లిదండ్రులు 100 ఎకరాలు ఇచ్చారు.
ఆ 100 ఎకరాలను నాకు 100 ఎకరాలు ఉంది అని చెప్పేసి కాలు మీద కాలేసుకొని తిరగడం బానే ఉంది. అంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. నలుగురిలో అందరితో గొప్పగా ఉంటాడు. కానీ 100 ఎకరాలకు సంబంధించి వచ్చే సమస్యలు, దానికి సంబంధించినటువంటి నిర్వహణ అన్నీ అతను చూసుకోవాలా వద్దా? అంటే అతని యొక్క పని పెరిగిందా? తగ్గిందా? అందుకే రామకృష్ణ పరమహంస అంటారనమాట. ఎవరైతే ఎక్కువ సంపదలకు వారసులో వాళ్ళందరూ ఆ సంపదలకు ఏమవుతారు అనంటే పనివాళ్లే కదండి. వాటికి యజమానిగా కనపడతారు కానీ వాటన్నింటినీ రక్షించే బాధ్యత భగవంతుడు వాళ్ళకి అప్పజెప్పారు. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మేము గొప్పవా అవునండి. పెద్ద పెద్ద పనులు చేసే వాళ్లకు గౌరవం ఉంటుంది కదా. ఈ 1000 ఎకరాలను కాపాడుతున్నాడండి. భగవంతుడు ఏం చేస్తాడు? నువ్వు 1000 ఎకరాలకు యజమానివి అని లోకమంతా కూడా గొప్పగా పొగుడుతుంది. ఆ పొగడ్త చేత ఆయన ఏం చేస్తాడు? ఆ 1000 ఎకరాలు కాపలా కాస్తూ ఉంటాడండి. కాపలాదారు అంతే. మరి ఆ 1000 ఎకరాలను కాపాడుకోవడంలోనే తన జీవితాన్ని కొనసాగించుకున్నాడా? అప్పుడు తన పరిస్థితి ఏమవుతుంది? అంటే మరి మళ్ళీ ఈ శరీరాన్ని పొందడానికి కావలసిన యోగ్యతను పొందుతున్నాడో లేదో. నేను 1000 ఎకరాలకు వారసుడను అని చెప్పేసి ఆయన అహంకరించాడనుకోండి. ఆ అహంకారంతో ఆయా కార్యక్రమాలు చేయడంలో భగవంతుడి జ్ఞానాన్ని గనక నిర్లక్ష్యం చేశారనుకోండి, ఆ నిర్లక్ష్యం ఏమవుతుంది? తులసీదాసు గారు అందరికీ జ్ఞానం బోధించేవారండి. అందరికీ జ్ఞానం బోధించేటటువంటి తులసీదాసు గారు ఒకరోజు జమీందారు గారికి కూడా జ్ఞానం బోధించాలని జమీందారు గారి ఇంటికే వెళ్ళాడు. జమీందారు గారు అన్నారు, ఏంటి ఇవాళ మా ఇంటికి వచ్చారు? రోడ్డు మీద మీరు అందరికీ బోధ చేస్తుంటారు కదా, ఇవాళ మా ఇల్లు గుర్తొచ్చింది ఏంటి అని అంటారు. నాయన, నీకు కూడా జ్ఞాన ఉపదేశం చేయాలనుకుంటున్నాను. నా కోసం నువ్వు కొంత సమయం కేటాయించగలవా అన్నారు. మీరొక్కసారి నేను ఎవరెవరి సమక్షంలో ఉన్నానో ఒక్కసారి గమనించండి అన్నారు. ఆయన చుట్టూ అనేక మంది కూర్చున్నారండి. ఎవరెవరికో ఏవేవో బాధలున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు, వ్యవసాయానికి సంబంధించి ఎన్నెన్నో పనులు ఉంటాయి కదండి సంపదలు ఉన్న వారికి. ఇప్పుడు చూసారా నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో. నేను మీ దగ్గర సమయం ఇచ్చాననుకోండి, ఇప్పుడు వాళ్ళందరి పాపం ఇబ్బంది పడతారు కదా. అందుకని నాకిప్పుడు సమయం లేదు. సరే నాయనా, నీకు నేను జ్ఞానోపదేశం చెయ్యాలి. నాకు అంటే జ్ఞానులు ఒకరింటికి వెళ్ళారంటే భగవంతుడి నుంచి సూచన అందుతుందండి. ఇంత ఐశ్వర్యవంతుడికి మరి ఎంతో పుణ్యం ఉంటే కదండి అంత ఐశ్వర్యానికి వారసుడయ్యాడు. అంటే అతని పుణ్యం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన యోగ్యత కూడా అందులో ఉండి ఉంటుంది. అందుకే తులసీదాసు గారికి భగవంతుడి నుంచి వచ్చిన సూచన మేరకు ఆయన ఇంటికి వెళ్ళాడు. వెళితే ఆయన ఏమన్నాడు? అలా కుదరదండి, నేను వినలేనన్నారు. సరేనండి, నన్ను ఎప్పుడు రమ్మంటారో చెప్పండి అన్నారు. వచ్చే సంవత్సరం ఇదే టైంకి రండి అన్నారు. మరి మహాత్ములకు గుర్తుంటాయి కదండి తిదివార నక్షత్రాలన్నీ వాళ్ళకు. మనమంటే పెన్ను పేపర్ తీసుకోవాలి, వాళ్ళకి అవసరం లేదు. అలా గుర్తు పెట్టేసుకున్నారు. వచ్చే సంవత్సరం మళ్ళీ అదే సమయానికి వచ్చారు. ఇప్పుడు జమీందారు గారంటే ఎప్పుడు ఎలా ఉంటారండి? బిజీగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్. మళ్ళీ అడిగారు తులసీదాసు గారు, ఎప్పుడు చెప్పమంటారు? మరొక సంవత్సరంలో రండి అన్నారు. ఈసారి మళ్ళీ వెళ్ళారండి తులసీదాస్ గారు. మళ్ళీ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి జమీందారు గారి యొక్క ఫోటోకు పెద్ద దండ వేసి ఉంది. అక్కడున్న పని వాళ్ళు చెప్పారు, పెద్దయ్య గారు కాలం చేశారండి అని చెప్పేసి చెప్పారండి. కాలగతిలో కలిసిపోయారు అన్నారనమాట. అంటే మరణాన్ని పొందారు అని చెప్పారు. తులసీదాస్ గారు నవ్వుకున్నారు. ఒక చిరునవ్వు నవ్వుతూ ఆయన అలా వెళ్తూ ఉంటే జమీందారు గారి పొలంలో జమీందారు గారి కొడుకు ఒడ్డున కూర్చొని పని వాళ్లతో ఆ ఎద్దుల బండిని తోలిస్తున్నాడు. అంటే అరక దున్నిస్తున్నాడండి. అరక దున్నిస్తూ ఉంటే అందులో ఒక ఎద్దు వైపు తీక్షణంగా తులసీదాస్ గారు చూశారు. అంటే మహాత్ములు అలా చూస్తున్నారంటే అక్కడ ఏదో జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అలా చూసినప్పుడు ఆ ఎద్దు కూడా, స్వామివారు అలా చూస్తున్నారు కదండి తులసీదాస్ గారు, ఆ ఎద్దు కూడా ఈయన వైపు మళ్ళింది. ఆ ఎద్దు యొక్క దృశ్యం ఎలా ఉందంటే, ఇక్కడ రాచపుండు మెడ మీద పుట్టిందంటండి. ఆ మెడ మీద రాచపుండు అంటే చాలా కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి. ఎంతో నొప్పిగా ఉంటుంది.
ఇప్పుడు ఆ పనివాడు ఏం చేశాడు? ఆ ఎద్దుని అరక దున్నాలి కాబట్టి, ఆ రాచపుండు ఉన్న శరీరం కాస్త అది లూజుగా ఉంటుంది గదా! ఆ చర్మాన్ని కొద్దిగా పక్కకని దాని మీద కాడి బెట్టి ఆ పొలాన్ని దున్నుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి పూర్వజన్మకు సంబంధించిన జ్ఞానాన్ని తులసీదాస్ గారు తన యొక్క శక్తి చేత ఆయనకి ఆ ఎద్దుకు కల్పించాడండి. కల్పించగానే జమీందారు గారు నేనే అనేటటువంటి మాట ఆ ఎద్దుకు గుర్తొచ్చి వల ఏడ్చింది. అప్పుడు తులసీదాస్ గారు మాట్లాడారు. "నువ్వు నీ ఇంటికి నేనెందుకొచ్చానో తెలుసా? ఎంతో పుణ్యకార్యాలు చేసి ఉంటే ఇన్ని సంపదలకు వారసులయ్యారు. మీరు ఆ సంపదల చేత రమించారు అంటే మీది కాని శరీరాన్ని నాది నాది అనుకున్నారు. అలా నాది నాది అనుకుని వాటి పట్ల వ్యామోహము చేత మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగిన స్థితిని పోగొట్టుకున్నారు. అలా పోగొట్టుకోవడం వలన మీరు ఏం చేశారు? ఇవాళ ఎద్దుగా ఉన్నారు. మీరు మహాత్ములైనటువంటి వాళ్లకు జరిగేటటువంటి అవమానం ఏంటంటే ఆయన ఇంటికొస్తే ఈయన జ్ఞానాన్ని తెలుసుకోకపోగా కనీస మర్యాద కూడా చెయ్యలేకపోయాడు. అలా చెయ్యలేకపోయినందుకు అతనికి రాచపుండు పుట్టింది. భగవంతుని తెలుసుకోగలిగిన భాగ్యం ఉన్నటువంటి శరీరాన్ని పొంది వ్యసనాలతో, భోగములతో రమించినందుకు అతడు చేసినటువంటి కర్మలలో దోషాలు అధికంగా ఉండడం వలన ఎద్దుగా పుట్టాడనమాట. అంటే ఒక పశు ఉపాధిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తన పొలాలు, తన ఇండ్లు అని ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎవరెవరు ఏమేమి అనుకుంటారో దానికి సంబంధించిన జన్మను పొందుతారనడానికి ఇక్కడ జమీందారు గారు ఎద్దుగా మారారు. స్వామి ఇప్పుడు జ్ఞానం బోధించండి అని ఏడ్చాడండి. నేను జ్ఞానాన్ని బోధిస్తే ఆ బోధను అందుకోగలిగిన బుద్ధి చైతన్యం మానవ ఉపాధికి మాత్రమే ఉంటుంది నాయన. నేను నీకు ఒక అవకాశం ఇచ్చాను, నేను కాదు. ఆ భగవంతుడే నిన్ను ఏం చేశాడు? పారమార్థికమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నన్ను పంపించారు. నీవు భగవంతుడి యొక్క మాటను నిర్లక్ష్యం చేశావు. నిర్లక్ష్యం చేసినందుకు అనుభవించు అని ఆయనకు పూర్వ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ శక్తిని తీసేసి తులసీదాస్ గారు తన దారిలో తాను వెళ్ళిపోయారండి. అంటే మానవ ఉపాధి ఎంత శ్రేష్టమైంది. అధికమైనటువంటి సంపదలు కావాలి కావాలి అనుకుంటాం. ఆ కావాలి అనుకున్నటువంటి ఆ సంపదలో ఉన్న కష్టాలేంటో తెలియాలి అంటే ఏ మనిషి అయినా ఎన్ని సంపదలున్నా పరమ సంతోషంతో ఉన్నాడా తెలుసుకోండి. అలా తెలుసుకొని ఆ సంపదల మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకొని నీవు భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసం ఏం చేయాలి? ఆలోచనను తగ్గించి ఈ దేహము యందు బంధింపబడి ఉన్న నిన్ను నువ్వు విడిపించుకోవడానికి నీ శ్రేయస్సు కోసం 10 మందికి ఉపకారం జరిగే కర్మ ఏమై ఉంటుందని సద్గురువు చెప్పేటటువంటి శాస్త్రమునందు చెప్పబడిన జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడంలో భగవంతుడి యొక్క కృపా కటాక్షములు పొందడం కోసం నిరంతరం భగవంతుడికి నువ్వేం చేస్తుండాలి? భగవద ఉపాసన చేస్తూ ఉండాలి. భగవంతుణ్ణి మెప్పించే ప్రయత్నం చేయాలి. ఎలా? అసలు ఈశ్వరుడికి చేసే సేవ ఎలా ఉంటుంది అంటే పుష్పాదులు సమర్పించడంతో, ప్రసాదాలు పెట్టడంతోనే ఈశ్వరుడికి పూజ అవుతుందా? అసలు ఈశ్వరుడి యొక్క పూజ అంటే ఏమిటి అంటే శాస్త్రాలు చెప్తున్నాయండి. ఏన ప్రకారేణ ఏన కస్యాపి దేహినః, ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రాణికి అంటే ఒకానొక ప్రాణికి ఏదో ఒక విధంగా ఉపకారం చెయ్యండి. అంటే అవతలి వ్యక్తి యొక్క సంతోషము ఏమవుతుంది అనంటే మీకు సంతోషం అంటే నువ్వు వారికి ఏం చేయాలి అనంటే సంతోషం జనయేత్ ప్రాజ్ఞ. ఏదో ఒక ప్రాణికి మీరు కొంత ఉపకారం చేశారనుకోండి, మీరు చేసిన ఉపకారము చేత అవతలి ప్రాణి సంతోషాన్ని పొందిందనుకోండి, అలా సంతోషాన్ని పొందడమే తదేవ ఈశ్వర పూజనం అంటాడు. అదే ఈశ్వరుడి యొక్క పూజ. ఈశ్వరుడి యొక్క పూజ అంటే ఏంటి? పరులకు ఉపకారం. మరి నేను అందరికీ ఉపకారం చేస్తాను కదండి, మరి ఇంకెందుకండి భగవంతుడికి పూజ అవన్నీ వదిలేస్తానంటాడు. మరి నీకు అలాంటి బుద్ధి కలగాలి అంటే ఎవరి యొక్క సహాయం ఉండాలి? ఇప్పుడు లోకంలో అందరూ పెడుతున్నారండి. అందరూ పెడుతున్నారు. పెట్టడంలో 3 గుణాలు మన మీద ప్రభావం చూపుతాయి.
నేను పెడుతున్నాను అని అహంకరిస్తాడు ఒక ఆయన. నేను పెట్టడం వల్లే నువ్వు బతుకుతున్నావురా బాబు అని అహంకారంతో విసిరివేస్తాడు. అప్పుడు కూడా ఆయన నీ దగ్గరున్న వస్తువుని తీసుకొని అవతల వ్యక్తి తింటాడు. ఆయన కుటుంబాన్ని ఆ రోజుకు గడిపేసుకుంటాడు. ఇప్పుడు నీ ఖాతాలో ఏమైనా పడిందా? ఏమీ పడల. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. నువ్వు దానం చేశావు, కానీ ఆ దానాన్ని ఇవ్వడంలో మర్యాద తెలీదు. అహంకారంతో ఇచ్చావు. ఇవ్వడం వలన ఏమైంది? అక్కడ నీ కాళ్ళ దగ్గర వంగి తీసుకున్నది ఈశ్వరుడనే మాట మర్చిపోయావు. ఎవడో పనివాడు వచ్చి నా దగ్గర సహాయం అడిగాడు అనుకుంటున్నావు. ఆ వ్యక్తి జీవించి ఉండడానికి అతడు అనుభవించే ప్రతి కర్మకు భోక్త భగవంతుడు. అతన్ని అమర్యాదతో నువ్వు ప్రవర్తించినట్టు అందుకు అంటే అతడి పట్ల నువ్వు అమర్యాదతో ఉన్నావు కాబట్టి నీవు ఇచ్చినా ఇవ్వని దానితో సమానమైన స్థితిని పొందుతున్నావు. నీ సంపదలన్నీ దానం చేసినా ఇప్పుడు నీ ఖాతాలో ఏముంటుందంటే పాపమే ఉంటుంది. చూడండి, ఇచ్చాడు, బతికారు, కానీ ఏమైంది? నీకు ఏమీ రాలేదు. ఏమొచ్చింది? పాపం వచ్చింది. పుణ్యం రాకపోగా పాపం వచ్చింది. ఇంకొక ఆయన దానం చేస్తాడు, ఇస్తాడు, బాధపడతాడు, ఇస్తాడు, మళ్ళెప్పుడు ఇస్తాడని ఎదురు చూస్తాడు. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్కృతం. ఇచ్చి బాధపడతాడు ఒక్కొక్కసారి. ఇచ్చి ఎప్పుడు ఇస్తాడని తిరిగి ఎదురు చూస్తాడు. ఎదురు చూడటం అంటే కేవలం డబ్బే అనుకోకండి. ఎవరికైనా మనం సహాయం చేసి ఆ సహాయం పొందిన వాడు మనం కష్టంలో ఉన్నప్పుడు వాడు మనకు సహాయం చేయకపోతే మనకి కష్టం వచ్చినప్పుడు మన మొదటి చూపు ఎవరి వైపు ఉంటుందంటే నువ్వు ఎవరికైతే సహాయం చేశావో వాళ్ళ వైపే మనం చూస్తామండి. అవునా కాదా? చూస్తే వాడు ఏ కారణం చేతనో నీకు అతడు సహాయం చెయ్యనప్పుడు నీకు కోపం వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన దాని వల్ల ఏమన్నా ఫలితం ఉందా? ఇప్పుడు ఇచ్చి నువ్వేం చేసావు? నీకు కష్టం వచ్చినప్పుడు సహాయం కోసం వాడిని అర్థిస్తున్నావు. అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, మీరు చేసేటటువంటి కర్మలో ఏది దోషమవుతుందో ఏది మంచి అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి. అంతటా భగవంతుడున్నాడనే సత్యం తెలియకుండా నేను ఎవరికో ఉపకారం చేశాను ఇంకెందుకు నాకు భగవంతుడంటే, అసలు అంతటా భగవంతుడున్నాడనే జ్ఞానాన్ని నువ్వు గుర్తిస్తే, ఆ భగవంతుడే భోక్తగా ఉన్నాడని గుర్తిస్తే ప్రతి క్షణము కూడా నువ్వు భక్తి వినయపూర్వకంగా నువ్వు జీవిస్తావు. అంటే నువ్వు మర్యాదతో జీవించడం రావాలి అంటే నీకు ఎవరి మీద కృతజ్ఞత ఉండాలి? భగవంతుడు నాకు ఇంత ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని నేనేం చేయాలి? మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? భగవంతుడికే ఇవ్వాలి. ఇన్ని విషయాలు ఎందుకు అంటే కృష్ణ పరమాత్మ సర్వభూత స్థితం యోమాం భజత్ ఏకత్వమాస్థిత సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే అనే విషయం చెప్తున్నారనమాట. అంటే సర్వభూత స్థితం యోమాం సమస్త ప్రాణులయందు ఎవరైతే నన్ను చూస్తున్నారో భజత్యేకత్వమాస్థిత. రూపాలు చూడడానికి ఎన్ని కనపడుతున్నాయి? 84 లక్షల రకాల ఉపాధులు కనపడుతున్నాయండి. ఇన్ని రకాల ఉపాధులలో ఇది పక్షని, ఇది పశువని, ఇది అంటరాని వాడని, ఇతడు మంచివాడని, ఇతడు ధనవంతుడని, ఇతడు భాగ్యవంతుడని, ఇతడు ఉత్తముడని, ఇతడు అధముడని, ఇతడు మధ్యముడని ఇన్ని విభేదాలు చూస్తున్నాం. మరి ఇన్ని విభేదాలు చూసేవాడు భగవంతుడితో సమానమైన స్థితికి పోతాడా? ఆలోచించమంటారనమాట భగవంతుడు. అంటే ఎవరు సద్గురువులు, ఎవరు సద్గురువులు కారు అనే జ్ఞానం కూడా మీకు అర్థమవుతుంది. సద్గురు అంటున్నారంటే ఎలాంటి లక్షణం ఉండాలి? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటారు. అంటే సమస్త ప్రాణులలో ఉన్నటువంటి భగవంతుడు విడిపడినట్టుగా కనపడుతున్నాడు. ఒక్క శరీరంలోనే మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? ఇప్పుడు భగవంతుడు చెప్పారనమాట, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. నీ కన్ను ఏం చేస్తుంది? చూడటం చూసే పని చేస్తుందండి. నీ చేతులు ఏం పని చేస్తాయి? మరి ఈ చేతులతో రకరకాలైనటువంటి పనులు చేసేటటువంటి పని. అంటే మన శరీరంలో ఒక్కొక్క దానికి సంబంధించి ఆ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలలో గొప్పది ఏంటి అంటే నేత్రాలు.
మరి నేత్రం ఒక్కటి లేకుండా శరీరంలో ఉన్న అన్ని భాగాలు ఉన్నా లోకాన్ని చూడగలుగుతుందా? కాబట్టి నేత్రము ప్రధానమైంది. అంటే మన శరీరంలోనే ఇవి గొప్పవి అంటున్నారు. పోనీ మరి కళ్ళు మాత్రమే ఉండి కాళ్ళు లేవనుకోండి. అప్పుడు మరి మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోగలుగుతామా? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతామా? పోనీ కళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, చెవులు వినపడట్లేదండి. వినపడకపోయినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, అవతలి వారికి మాట్లాడే మాటలకి మధ్యలో అనుసంధానం కుదురుతుందా? అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అంటే నీ శరీరంలో ఉన్న విషయాలలోనే ఇన్ని వ్యత్యాసాలున్నాయి కదా! మరి ఈ వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మనం ఈ జీవుడు తనకు కావలసిన పనులన్నీ తాను చేయించుకుంటున్నాడా లేదా? మరలా చేయించుకుంటూ ఉన్నప్పుడు మరి ఈ లోకమంతా కూడా ఒక్క ఈశ్వర చైతన్యము చేతనే 84,00,000 రకాల ఉపాధులతో ఉందండి. మరి ఒక్క శరీరమే ఇన్ని ఉపాధులుగా కనపడుతుంది. మరి కనపడుతున్నటువంటి ఆ భగవంతుడిని మనం చూడగలగాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇతడు ఏ కులం వాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా కాదు. లోపడున్న భగవంతుడిని చూడు, నీకు పెద్దగా కష్టముండదు. ఇన్ని విభేదాలతో చూసావా, నువ్వు వాళ్ళతో ఇమడలేవు. మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటండి, వెంకటేశ్వర స్వామి సేవకు వెళ్ళిన వాళ్లకు తెలుస్తుందండి. ఒక్కరోజు ఏదో ఒక రోజు ఆ సేవలో ఒక రోజు ఏమవుతుందంటే, ఆ లోపట వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉండే భాగ్యము భగవంతుడు దయ ఉంటే దొరుకుతుందండి. అందరికీ దొరుకుతుంది. కొంతమంది బంగారు వాకిలిలో, కొంతమందికి వెండి వాకిలి, తర్వాత కొంతమందికి బయట చుట్టూ ఆ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కావలసిన విధంగా సహకరించడం కోసం అని చెప్పి ఎన్నిక చేస్తారు. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ ఆ వెంకటేశ్వర స్వామి ఉన్న సన్నిధానంలో బంగారు వాకిల్లో ఉండే భాగ్యం దొరికిందనుకోండి. ఇప్పుడు ఒక 4 గంటలు ఆ వెంకటేశ్వర స్వామి సేవలో ఉన్నాం. వెనక్కి తిరిగితే వెంకటేశ్వర స్వామి, ముందు నువ్వు ఆ క్యూ లైన్ లో వెళ్లే వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా పంపిస్తున్నారు. అలా పంపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా 4 గంటల పాటు ఈశ్వరుడి యొక్క సన్నిధానంలో ఉండే భాగ్యము నాకు ప్రసాదించారని పరమ సంతోషంతో నువ్వు ఆ స్వామిని చూస్తున్నావా? చూడడానికి కుదరదండి. ఎందుకంటే మరి భక్తులు అధికమైన సంఖ్యలలో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా త్వరగా బయటికి పంపించాలి. ఎందుకంటే వెనక చాలా మంది ఉంటారు కాబట్టి మరి భక్తుల ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇంకొద్దిసేపు ఆ స్వామివారిని చూస్తే బాగుండని కొంచెం మొండిగా ఉంటారు భక్తులు. అందుకని వారిని ఏం చేయాలి, నెమ్మదిగా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నంలో మరి అక్కడ సేవ చేసే వాళ్ళని నియమిస్తారు. అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్నా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నాము అనే ఆలోచన వాళ్ళని ఏం చేస్తుంది, పారవశ్యంలో నింపుతుంది. అంటే కాసేపు భగవంతుడి యొక్క సన్నిధానంలో ఉన్నామంటేనే మన మనసు పారవశ్యాన్ని పొందుతుంది కదా. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నీ చుట్టూ అణువణువున ఈశ్వరుడే ఉన్నారన్నప్పుడు నీ యొక్క జీవనంలో ప్రతి క్షణము ఆనందమయంగా నువ్వు చేసుకోగలుగుతున్నావా? అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ సేవకులు ఏమైనా హాయిగా స్వామివారిని చూస్తూ గడిపేస్తారా? క్షణం కూడా కుదరదండి. అసలు ఆ భక్తులు అలా వచ్చేటటువంటి వాళ్ళే ఒక క్షణం భగవంతుని మంచిగా చూడగలుగుతారు. కానీ ఆ సేవలో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, కర్మణ్య అతంద్రిత అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట ఉంటుంది. చాలా జాగరూకతతో నువ్వు జీవించాలి అని చెప్పిన మాట ఈశ్వరుడి యొక్క సేవకి లోపల బంగారు వాకిల్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. ఎంత స్ట్రిక్ట్ అంటే తల అటు ఇటు తిప్పినా పక్కన చాలా మంది వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారనమాట. నీకు సేవ చేయడం పట్ల కంటే కూడా భగవంతుణ్ణి చూడటంలోనే నీకు ఇంట్రెస్ట్ బాగా ఉందని నిన్ను బయటికి పంపిస్తారు. కాబట్టి ఒక్కసారి కూడా అవకాశం ఉన్నా వెనక్కి తిరిగే ప్రయత్నం చెయ్యరండి. ఎందుకు చెయ్యరు అంటే, మరి అప్పచెప్పబడిన పని ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ చేస్తే స్వామివారి సన్నిధానంలో ఉండే భాగ్యం దొరికిందని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకోకుండా స్వామివారికి ఎదురుగా ఉన్నాం చాలు అని చెప్పి ఆ ఉన్న 4 గంటల్ని చాలా ఆనందంతో అప్పచెప్పిన పని చేయడంలో ఎంతో జాగరూకతగా, ఒకరితో మాట అనిపించుకోకుండా జాగ్రత్తగా చేస్తాం.
ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారికి కూడా ఈ భూమి మీద మానవ శరీరంతో ఉన్నంతసేపు ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి చూస్తున్నప్పుడు ఆ అవతలి వ్యక్తి తిడుతుండనివ్వండి, కోప్పడుతుండనివ్వండి, లేకపోతే అవమానిస్తుండనివ్వండి, లేకపోతే ఏదైనా చేయనియండి, అందరిలో ఉన్న భగవంతుణ్ణి చూసినప్పుడు పరమానందాన్ని పొందుతూ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత అంటే పూర్ణమైన స్థితి అండి. అందరిలో భగవంతుడినే చూస్తుంటాడు. ఎవ్వరిలో కూడా వేరొకరిని చూసేటటువంటి ప్రయత్నం చెయ్యరండి. ఎందుకు చెయ్యరు? వెంకటేశ్వర సన్నిధానంలో వేరొకరి వైపు చూడడం ఎలా జరగదో, ఆయన యొక్క శక్తి చేత ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రశాంతతను మా ఆత్మానుభూతిని పొందిన వాళ్ళలో కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్వరి మీద కోప్పడరు. ఎదురుగా వచ్చి నీ చెయ్యి అలా పట్టుకొని నరికేస్తే వాళ్ళ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. స్వామి, నా చెయ్యి తీసుకోగలిగినంత, అంటే నా చెయ్యిని తీయాల్సినంత పాపం చేశానా స్వామి, తీసేశారా, నా పాపం పోయిందా అని చెప్పి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారంటే, భగవంతుడు నా చెయ్యి తీసేశారు. మనమైతే ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నారో, నాకు ఇలాంటి కష్టం కలిగించాలని అవతలి వ్యక్తి యొక్క కుటుంబం మొత్తం మీద మనకు శత్రుత్వ భావన పెంచుకొని అవతలి వాళ్ళని కష్టపెట్టే ప్రయత్నం చేస్తాం. అంటే జ్ఞాని అజ్ఞాని ఇద్దరి మధ్యలో ఒకే పని జరుగుతుందండి. నీ మీద శారీరకమైన దాడి జరిగింది, అవతలి వారి మీద శారీరకమైన దాడి జరిగింది. కానీ జ్ఞాని ఏం చేస్తున్నాడు? పరమ సంతోషంతో ఎవరిని చూస్తాడు? లోపటున్న భగవంతుని చూస్తారు. ఎందుకు వెంకటేశ్వర స్వామి ఉపమానం చెప్పానంటే, అక్కడ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా, అంటే భగవంతుడికి ఎదురుగా ఉన్నామన్నప్పుడు మన ఆలోచనలో ఒక తప్పుడు ఆలోచన కూడా రాదు కూడా. అంటే అది అనుభూతి పొందితేనే తెలుస్తుందండి. నేను కూడా అక్కడ చేశాను కాబట్టి తెలిసింది. అంటే ఏంటి, అంత జాగ్రత్తగా మనం బయట ఎందుకు ఉండలేకపోతున్నాం? ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, అంతటా ఉన్న భగవంతుడిని దర్శనం చేయడం రావట్లేదు. అంటే భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మట్లేదు. నమ్మితే నీకేం కోపం రాదు. మరి కోపం రాదు అనంటే వస్తుంది, అవతలి వాళ్ళు తిడుతున్నారు కదండి అనంటే, మరి భగవంతుడు చూస్తున్నాడు కదా నన్ను ఒక వ్యక్తి తిడుతుంటే. ఆయన ఊరుకుంటాడా? పిల్లవాడిని తిడుతుంటే వాళ్ళ నాన్నగారు ఎదురుగానే ఉన్నారనుకోండి, ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడు. ఎందుకు మాట్లాడాడు చెప్పండి? మా నాన్నగారికి కోపం వస్తుంది, నన్ను ఎవరైనా ఏదైనా అంటే మా నాన్న ఊరుకుంటాడా? మా నాన్న వాడి పని చెప్పేస్తాడని పిల్లవాడు ఏం చేస్తాడు? హాయిగా చాక్లెట్ తింటూ వెళ్ళిపోతాడు. పక్క వాళ్ళు ఎవరైనా అడుగుతారు, ఏంట్రా నువ్వు కోపం రాలేదు? మా నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో నువ్వు ఒకసారి చూడు. మా నాన్న వాడి సంగతి ఎలా చెప్పాలో మా నాన్న ఆలోచిస్తుంటాడు. మా నాన్న ఈ రోజు కాకపోతే రేపైనా టీచర్కి కంప్లైంట్ చేస్తాడు. వాడికి కావలసిన పనిష్మెంట్ మా నాన్న ఇప్పిస్తాడు. నేనేమంటానురా, నేను తిడితే 2 మాటలే అనగలను. అంటే పిల్లవాడుకున్న తెలివితేటలు మనకు లేవండి. పిల్లవాడు వాళ్ళ నాన్నని చూసుకొని అంత గర్వంగా అవతల వాడు తిడితే వీడు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? అంటే మన నాన్నగారు ఎక్కడున్నారో, మనం పూజించిన గుడిలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం. ఆత్మజ్ఞానం నీకు పొందుతున్నావు అంటే భగవంతుడు అనుక్షణం నువ్వు చేసే కర్మను చూస్తూనే ఉన్నాడు. ఉపద్రష్టానుమంతాచ అంటే ఆయన సాక్షిగా ఉన్నాడండి. ఆయన సాక్షిగా ఆయన ఉంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఆయన నీకు సహాయం చెయ్యట్లేదు. ఆయన నమ్మి చూడండి, మీ జీవితం మారిపోతుంది. అంటే మనసా వాచా కర్మణ పూర్ణంగా భగవంతుడు నన్ను గమనిస్తున్నాడు, నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే, నువ్వు చేసేటటువంటి పనిలో దోషం లేకపోతే భగవంతుడు కాపాడుతాడు. పిల్లవాడు తప్పు చేశాడనుకోండి, నాన్నగారు ఎదురుగా ఉన్నా ఏమంటారు? కొట్టండి పర్వాలేదని నాన్నగారే చెప్తారు. మరి నాన్నగారికి నిన్ను కొట్టడం ఇష్టమేనా? చెయ్యకూడని తప్పు చేశావు కాబట్టి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆ అవతలి వ్యక్తికి సపోర్టుగా మారి నిన్ను దండించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మనకంతటి జ్ఞానం ఉంది. అందుకే ఈశ్వరుడు మనందరికీ సృష్టికర్త. ఆయనే మన అందరి యొక్క తండ్రండి. పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ. మీ తండ్రి ఎవరు? పరమాత్మయే.
మీ తల్లెవరు? పరమాత్మయే. మీ తాతగారెవరు? పరమాత్మయే. ఇలా భగవంతుడే నాకన్నీ అని చెప్పేసి నమ్మగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలండి. మహాత్ములైన వాళ్ళందరూ కూడా అలా నమ్మారు. ఇవాళ వాళ్ళందరూ కూడా బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ లోకానికి ఆదర్శంగా ఉన్నారు. అంటే మనం నమ్మటమే ఉంది. అందుకే రాజవిద్య అనేది ఎంత తేలిక అంటే, ఒక కర్ర పుల్లను పట్టుకొని అక్కడ పడవేయడం కంటే కూడా రాజవిద్యను ఆచరించడం అనేది ఎలాంటిది అంటే చాలా తేలికైన పని. ఒక గడ్డిపోచనైనా పీకడానికి కొంత సమయం పడుతుందేమో, కొంత శ్రమించాల్సింది ఉందేమో కానీ, భగవంతుడు ఉన్నాడనే ఒక్క మాట అనుకోవడానికి ఎంత కష్టమండి. అలాంటి స్థితి మనకి రావాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు ఉన్నాడని భగవంతుడిని నిరంతరం ఉపాసన చేస్తూ, దేహ సంబంధమైన విషయాల గురించిన ఆలోచనను ఎవరి మీద నెట్టాలి? భగవంతుడికి అప్పజెప్పాలి. నేను కోరుకుంటే నాకు ఈ కులం ఇవ్వలేదు. నేను కోరుకుంటే ఈ శరీరం ఇవ్వలేదు. నేను కోరుకుంటే ఈ కష్టాలు రాలేదు. నేను కోరుకుంటే ఈ సుఖాలు రాలేదు. నాకు ఇవన్నీ ఇచ్చిన ఆయన ఎవరున్నారో ఆయన చూసుకుంటాడని ఆయన చెప్పిన పని చేయడమే. ఆయన ఏం పని చెప్తున్నాడో ఆ పని చేయండి. వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఆయన చూస్తూ కూర్చునేదానికి ఎంతమందిని కూర్చోగలుగుతారు? ఎంతమందిని కూర్చోబెట్టి ఆ స్వామిని చూయిస్తారండి? ఆయన చెప్పిన పనిని చెయ్యడమే మీ ధర్మం. అందుకే భగవంతుడికి పూజయా, సేవయా అంటే, సేవకు ఎందుకు ప్రియారిటీ ఇస్తారు? అంటే సేవలో భగవంతుడిని చూడడం వస్తే అది గొప్పదైన సేవ. అది ఈశ్వరుడి పూజ. ఏదో నాకో పని అప్పజెప్పారు చేశాను అనుకుంటే అది పని మాత్రమే. దానివల్ల కొంత ఫలితం వస్తుందేమో కానీ, అది మీకు పూజగా మారదు. ఈశ్వరుడి పూజగా ఎప్పుడవుతుంది? నామరూపాలకు ఆవల ఉన్నటువంటి భగవంతుడి వలనే ఈ వ్యక్తి జీవిస్తున్నాడు. ఈ ప్రాణి నడుస్తుంది. నేనిది తింటున్నాను. నేనిలా ఉన్నాను. లోకమంతా నడుస్తుంది. ఎవరి శక్తి? భగవంతుడి శక్తి. ఆయన కంటికి కనపడనివ్వండి, కనపడకపోనివ్వండి. ఆయన ఉన్నాడు అనేటటువంటి ఏదైతే నమ్మకం ఉందో, ఆ నమ్మకం మిమ్మల్ని ఏం చేస్తుంది? గొప్పదైన సంసార సాగరంలో నుంచి బయటపడవేస్తుంది. అందుకే నీకు ఇది నేను చేస్తున్నాననేటటువంటి భ్రాంతి ఉన్నంత వరకు బంధనంలో ఉంటావు. ఎప్పుడైతే నీకు ఈ భ్రాంతి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడు నువ్వు భగవంతుడికి చేరువవుతావు. అందుకే భగవంతుడు సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత. ఎవరైతే సమస్త ప్రాణుల యందు నేనున్నానని గుర్తించి, ఏ ప్రాణికైనా కష్టాన్ని కలిగిస్తున్నప్పుడు, ఒకవేళ చీమను చంపాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఇంట్లో చాలా చీమలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చీమలన్నింటినీ చంపే బాధ్యత మనం తీసుకున్నాం. తప్పదు కదండి బతకాలంటే. చీమల్ని ఇంటిలో పెట్టేసి మనం తిరగలేం గదా! అందుకోసమని చెప్పేసి ఒకసారి ఆ ఈశ్వరుడు ఉపాధిలో ఉన్న ఈశ్వరుడిని చూడాలి. ఆ చీమలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి చూసి నమస్కారం చేసి, స్వామి క్షమించండి తప్పదు అని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు అక్కడ రామబాణాన్ని రామబాణాన్ని అక్కడ రాసిన ఏమంటారు దాన్ని? ఆ లక్ష్మణ బాణమో ఏదో అంటారు గదండీ! దాన్ని రాసినప్పుడు ఏమవుతుంది? ఆ చీమలన్నీ చచ్చిపోతాయి. అంటే భగవంతుడు అందులో ఉన్నాడు. కానీ నువ్వేం చేశావిక్కడ? భగవంతుడి యొక్క ఉనికికి నువ్వేం చేశావు? నీకక్కడ భగవంతుడున్నాడనే ఆలోచన కలిగింది. ఆయనకు మీరు క్షమాపణ చెప్పారు. ఆ చెప్పినటువంటి క్షమాపణలో ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. స్వామి ఇలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకండి అని, భగవంతుడా నన్ను మన్నించండని, ఆ మన్ననలో ఆర్తి ఉండాలి. ఆర్ద్రత ఉండాలి. గమనిస్తుంటాడు భగవంతుడు. ఒక ప్రాణిని చంపడం అంటే కర్కశత్వంతో చంపుతున్నారనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందా? లేకపోతే కోపం ఉంటుందా? ఖచ్చితంగా కోపం ఉంటుంది. అందుకే ఆయన ఏమని చెప్పారు? అంచెలంచెలిగా చెప్పారండి. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ముందు మీకు ఈ భావన పెరగాలి. ఏ భావన? భగవంతుడు అన్ని ప్రాణులలో ఉన్నాడు. భగవంతుడిలో అన్ని ప్రాణులు ఉన్నాయి అన్నప్పుడు మీరు చేసే పని ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఆత్మనండి అని అనుకుంటానంటారు. ఆత్మని అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఈ లోకమంతా ఎవరి సొంతం? నీ పిల్లలవుతుంది. నేను ఆత్మనని నేను అనుకుంటున్నానండి. అనుకున్నటువంటి భావన గనక పూర్ణంగా నేను నమ్మితే ఎలా ఉంటుందంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నాననుకుంటాను? భగవంతుడితోనే మాట్లాడుతున్నా.
వాళ్ళు నన్ను తిడుతున్నారు. భగవంతుడు ఏం చేస్తున్నారు? నన్ను తిడుతున్నారు. వాళ్ళు పొగుడుతున్నారు. ఎవరు పొగుడుతున్నారు? భగవంతుడు పొగుడుతున్నారు. ఎవరిని పొగుడుతున్నారు? ఆత్మని పొగుడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారు. ఓహ్! ఈ శరీరంతో ఏదో తప్పు చేసుంటాం. అందుకే తిడుతున్నాడు భగవంతుడు. చూడండి, అవతలి వారు పొగుడుతున్నప్పుడు ఎవరికి ఆపాదించాం? ఆత్మకు ఆపాదించాం. ఎవరైనా తిడుతున్నప్పుడు ఈ దేహంతో ఏదో పొరపాటు జరిగుంటుంది. ఆ పొరపాటే ఏమైంది? ఆ అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుడు నన్ను తిడుతున్నాడని చెప్పి, తప్పు జరిగినప్పుడు వేరొకరు తిడుతున్నప్పుడు దిద్దుకోవడానికి ప్రయత్నం. ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఇది నాది కాదు. నీ వల్ల ఈ ఉపాధికి గౌరవం దొరుకుతుందయ్యా, ఇది నాది కాదని చెప్పి మనం ఏం చేయాలి? కర్తృత్వాన్ని ఈశ్వరుడికి సమర్పించాలి. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత. అంటే అన్ని ప్రాణులలో ఉన్నటువంటి సర్వ ప్రాణులలో ఉన్న ఆత్మదేవుడిని ఎవరైతే పూజించగలుగుతారో, పూజించడం అంటే ఇతరులకు ఉపకారం చెయ్యగలుగుతారో వాళ్ళు ఏమవుతారట? సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అంటే వారు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తున్నా వారు నన్ను అంటే వాళ్ళు ఏమవుతున్నారు? నన్ను పొందడానికి కావలసిన స్థితినే పొందుతున్నారు. వాళ్ళు ఏ విధంగానైనా ప్రవర్తించనివ్వండి. వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు ఎలా ఉంటుంది? అందరిలో ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి సంతోషపెట్టే పని చేస్తూ ఉంటారు. అలా చేసేటటువంటి పనులలో కొంతమందికి కొన్ని అర్థం కావు. అర్థం కాకపోయినా వాళ్ళు నన్ను పొందడానికి కావలసినటువంటి యోగ్యతను పొందుతున్నారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనందరికీ ఏం పని చెప్తున్నారు? అందరిలో ఉన్న ఆత్మదేవుణ్ణి గౌరవించండి ఫస్ట్. ఒక వ్యక్తికి నమస్కారం చేస్తున్నారు, ధనవంతుడు, ఉద్యోగవంతుడు, ఇంకేదో కాదు. లోపటున్న భగవంతుడికి నమస్కారం చేయండి. అంటే ఒక వ్యక్తికి చేస్తున్నట్టుగానే కనపడాలి. కానీ మీ మనసులో ఈశ్వరా నమస్కారం అనండి. ఆ లోపటున్నటువంటి ఈశ్వరుడికి మీ నమస్కారం అందుతుంది. అవతలి వ్యక్తి మీకు నమస్కారం చేశాడా లేదా? మనం ఈ లోకంలో అధిక సంఖ్యలో ఎవరికి చేస్తారండి నమస్కారం? ఉపాధికి మాత్రమే చేస్తారు. ఉపాధి లోపటున్న భగవంతుడికి మనం కూడా చెప్తాం, నమస్కారం అంటామండి. నమస్కారం అంటే ఏంటంటే అర్థం అండి, ఆ లోపటున్న భగవంతుడికి, ఎదురుగా ఉన్నటువంటి భగవంతుడికి, ఒక వ్యక్తిలో ఉన్న భగవంతుడికి నమస్కారం చేస్తూ, స్వామి ఆశీర్వదించండి, మాకు శ్రేయస్సు కలిగేలాగా ఆశీర్వదించండి అని లోపటున్న ఆయన్ని అర్థిస్తున్నామండి. ఇప్పుడు ఒక ధనవంతుడు ఎదురుగా వచ్చాడు, ఆయనకు నమస్కారం పెడితే ఏమండి? ప్రతి నమస్కారం పెడతాడు. అందులో ఏమన్నా మీకు ఉపయోగం ఉందా? మనకి ఏ ఉపయోగాలు లేవు. నమస్కారం చెప్పామా లేదా చాలు. అవతల వ్యక్తి నమస్కారం చెప్పలేదు, చూడు మర్యాద తెలియదని మళ్ళీ మనం చేసిన నమస్కారానికి ఏం చేస్తాం? ప్రతి నమస్కారం లేదని చెప్పేసి అవతలి వాళ్ళకు చెప్పిన నమస్కారానికి వచ్చే ఫలితం కూడా రాకుండా చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక ఉపాధిని చూసి మీరు గౌరవించడం కంటే ఉపాధి ఆవల ఉన్న భగవంతుడికి చేసిన నమస్కారం మీకు ఏమవుతుంది? శ్రేయస్సును కలిగిస్తుంది. మీరు ఏదైనా ఒక ప్రమాదాన్ని పొందేటటువంటి సమయం వచ్చిందనుకోండి, ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగినటువంటిది ఏంటి అంటే మీరు ఎదురుగా ఉన్న వ్యక్తి లోపటున్న భగవంతుడికి చేసిన నమస్కారం ఏమవుతుంది? వెంటనే ఆశీర్వాద రూపంలో మీరిప్పుడు ఒక కుక్కతో కరవబడాలి. ఇప్పుడు ఆ కుక్క మిమ్మల్ని కరవకుండా ఆ లోపటున్న ఈశ్వరుడి ఆయన స్వీకరించాడు, ఆయన గుర్తించావు కాబట్టి ఆయన వెంటనే ఏం చేస్తాడు? ఈ శరీరానికి జరగవలసిన ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఇంత ఉంటుందా అంటే నమ్మితే ఉంటుంది, నమ్మలేదు, నమ్మకపోతే వాడి కర్మ. కృష్ణ పరమాత్మ అదే కదండి చెప్పేది. భగవద్గీత అంటే అంతటా భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని అణువణువున జీర్ణం చేసుకొని భగవంతుడి యొక్క శక్తిని పొందడానికి ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నము మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే గడ్డి పరకను పీకడానికైనా కొంత శ్రమను వాడవలసి ఉంటుందేమో కానీ ఈశ్వరుడు ఉన్నాడని నువ్వు జీవించేటటువంటి జీవనం అతి సులభమైంది. చాలా మంది అంటారు, ఏంట్రా ఇదేమైనా బ్రహ్మ విద్య అనుకున్నావా, ఓ వెంటనే రావడానికి అంటారు. బ్రహ్మ విద్య చాలా తేలికైందండి. అందరూ కష్టమైంది కష్టమైంది అంటారు. అంతటా భగవంతుడిని చూడటం వస్తే సరిపోతుంది. ఎదురుగా ఒక కుక్కని చూస్తున్నారు, లోపల ఈశ్వర నమస్కారం అని చెప్పేసి మీరు నమస్కారం చేసుకుంటున్నారు.
ఈ ఉపాధి రూపంలో నాకేదో ప్రమాదం రాబోతుందా స్వామి, నేను ఏదైనా పాపం చేశానా అని మీరు క్షమాపణ అడగండి. ఎంత పరుషంగా వచ్చేటటువంటి ఆ కుక్క కూడా ఏమవుతుంది అంటే శాంతిని పొందుతుంది. శాంతిని ఇచ్చేదెవరు? కోపాన్ని ఇచ్చేదెవరు? లోపట ఉన్నటువంటి ఈశ్వరుడే కదండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటున్నాడు. అందరి హృదయాలలో నేనే ఉన్నాను. మరి అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆయన ఎందుకు ఇలా మాట్లాడతాడు? వాడు కోరుకున్నాడు కాబట్టి భగవంతుడు ఇచ్చేస్తాడు. మీరిప్పుడు ఇది కోరుకోండి, స్వామి అంతటా భగవంతుడున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను పూర్తిగా నరనరాలలో అణువణువున జీర్ణం చేసుకునేలాగా నాకు ఆ శక్తినివ్వండని మీరు భగవంతుడిని వేడుకోండి. అప్పుడు నేను ఇస్తాను కదా. యద్భావం తద్భవతి. మీరు ఏ భావనతో ఉంటారో దాన్ని పొందుతారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. మీరేది కోరుకుంటే అది ఇస్తాను. అవతల వాడు ఏడవాలి స్వామి అని కోరుకోండి, వాడిని ఏడిపించే అవకాశం ఇస్తాను. అవతలి వాడు బాగుపడాలి స్వామి అని కోరుకోండి, అవతలి వాడు బాగుపడటానికి నేను వాడికి సహాయం చేస్తాను. స్వామి అంతటా మిమ్మల్ని చూడగలిగిన భాగ్యం నాకు ఇయ్యండి స్వామి, అప్పుడు ఇచ్చేస్తాడు. అంటే మనం ఎవరిని కోరుకుంటాం? కల్పవృక్ష స్వరూపం అండి భగవంతుడు. ఈ మానవ ఉపాధిలో మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. మనుష్యలోకంలో మీరు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఏది కోరుకుంటారో కోరుకోండి అని భగవంతుడు అంటున్నారు. అందరిలో మిమ్మల్ని చూడాలి స్వామి, నేను నాకు ఆ భాగ్యం ఇవ్వండి అని అడగండి చాలు, మన జీవితం మారిపోతుందని కృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు లేనటువంటిది ఇప్పటి నుంచి సంపాదించుకోండి. ఎవరో జ్ఞానులు పొందవలసిన జ్ఞానం మనకెందుకు చెప్తున్నాడు? మీరు కూడా ఈ స్థితిని పొందగలరు. ఎలా పొందగలరు? సింపుల్ కదా. సర్వభూత స్థితం యోమాం భజత్యేకత్వమాస్థిత. సమస్త ప్రాణులయందు నన్ను గుర్తించి నన్ను ఏం చేస్తారు? గౌరవించండి. నాకు కొంత ఉపకారం చెయ్యండి. ఆ ఉపకారం ఏమవుతుంది? ఏ ప్రాణికి చేసిన ఉపకారమైనా అది నాకే అందుతుంది. అందుకే కదా, ఏనకేన ప్రకారేణ ఏన కస్యాపి దేహినః, అదే ఏమవుతుంది? జనయేత్, సంతోషం జనయేత్ ప్రాజ్ఞ అని చెప్పేసి చెప్తున్నారు. తదేవ ఈశ్వర పూజనం అంటున్నారు. ఏదో ఒక విధంగా ఒక ప్రాణికి మీరు కొంత ఉపకారం చేయండి. ఆ ప్రాణి గనక మీరు చేసిన ఉపకారంతో సంతోషపడితే అది ఈశ్వర పూజగా మారిపోతుంది. అలా మారాలి అంటే ఆ ఆవల ఉన్న భగవంతుడిని చూడండి అని. భగవంతుడు చూడండి, పెద్ద పెద్ద కష్టాలు ఇవన్నీ. ఇది మీరు ఆచరించలేరా? ఎవరో జ్ఞానులు ఆత్మానుభూతిని పొందిన వాళ్లే చెయ్యాలా? మీరు చెయ్యలేరా? ఎప్పటికీ మీరు ఇలాగే ఉండిపోతారా? వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు ధనవంతుడు, వీడు ఇంకొకటి అని ఆలోచిస్తూనే ఉంటారా? ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టి మీరు ఆత్మస్వరూపంగా నిద్ర లేవండి. ఈ దేహ భ్రాంతిని విడిచిపెట్టండి. దేహ భ్రాంతిలో నుంచి విడిపడ్డ మరుక్షణం మీరు ఎవరిని చేరుకుంటారు? నన్నే చేరుకుంటారు. మీరు ఎలా ప్రవర్తిస్తున్నా, ఏ కులంలో ఉన్నా, మీరు ప్రతి ఒక్క ప్రాణికి ఉపకారం చేయటంలో భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని మీరు దర్శించటం గనక మీకు వస్తే అప్పుడు మీరు నన్ను పొందుతారు, నా యందు ఉండదగినటువంటి స్థాయిని పొందుతారని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా ఎలా ఉండాలో చెప్తారు. మన లోకంలో సోదర భావంతో జీవిస్తాం కదా, ఆ సోదర భావాన్ని దాటి నీతో సమానమైనటువంటి విధంగా ప్రతి ప్రాణిని చూడటం వస్తే అప్పుడు నువ్వు నేను వేరు వేరు కాదు అనే శ్లోకం తర్వాత శ్లోకంలో వివరణ చేయబోతున్నారు. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.